ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ ఒక చిన్న చుక్క. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆ చిన్న దేశం మీద పడిపోయి దాన్ని మ్యాప్లో లేకుండా చేయాలని చూస్తోంది. ఇప్పటి వరకు హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ లాంటి వాళ్ళు ఇజ్రాయెల్తో యుద్ధం చేయడం మనం చూసాం. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో సీన్ మొత్తం మారిపోయింది. ఏకంగా నాటో దేశాల్లోనే రెండవ అతిపెద్ద మిలిటరీ పవర్ ఉన్న దేశం టర్కీ ఇప్పుడు ఇజ్రాయెల్కు డైరెక్ట్గా వార్ డిక్లరేషన్ ఇచ్చింది. టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఒక సంచలన ప్రకటన చేశాడు. అవసరమైతే ఇజ్రాయెల్లోకి మా మిలిటరీని పంపుతాం, ఇజ్రాయెల్లో అడుగు పెడతామని ఓపెన్ గా బెదిరించాడు. అంతేకాదు ఏకంగా 35 మంది ఇజ్రాయెల్ టాప్ లీడర్ల మీద కేసు వేసి వాళ్లకు 4500 ఏళ్ల జైలు శిక్ష వేయాలని టర్కీ కోర్టుల్లో కుట్రలు పన్నుతున్నాడు. దీనిపై ఇజ్రాయెల్ మౌనంగా ఉందా? అస్సలు లేదు. ఇజ్రాయెల్ మంత్రులు టర్కీ ప్రెసిడెంట్ కు ఇచ్చిన కౌంటర్లు వింటే ప్రపంచం షాక్ అవ్వాల్సిందే. ఏకంగా పబ్లిక్ గా బూతులు తిడుతూ ఇజ్రాయెల్ మంత్రులు రెచ్చిపోయారు. అసలు టర్కీ ఇజ్రాయెల్ కు మధ్య ఏం జరుగుతుంది? ట్రంప్ కి ఎర్డోగాన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వీటన్నిటికీ మించి పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో చెప్పబడిన గోగు మాగోగు యుద్ధం మన కళ్ళ ముందే ఎలా సెట్ అవుతుందో ఈరోజు మన రక్షకుడు ఛానల్లో అణువణువు డీకోడ్ చేద్దాం. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మొదటిగా టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఏమన్నాడో జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్, హెజ్బుల్లా మీద చేస్తున్న దాడులు చూసి తట్టుకోలేకపోయిన ఎర్డోగాన్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ తన ఇస్లామిక్ అహంకారాన్ని మొత్తం బయటపెట్టాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఉద్దేశించి అతను రక్తం మరియు ద్వేషంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు అని విమర్శించాడు. అంతటితో ఆగకుండా ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఒక మాట అన్నాడు. ఒకవేళ అమెరికా అండ్ ఇరాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ గనక మధ్యవర్తిత్వం చేయకపోయి ఉంటే ఈ పాటికి ఇజ్రాయెల్కు దాని స్థానం ఏంటో మేము చూపించేవాళ్ళం. గతంలో మా టర్కీ సైన్యం లిబియాలో, కరాబాఖ్లో ఎలా అయితే అడుగుపెట్టిందో ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా అలాగే అడుగు పెడతాం. అలా చేయకపోవడానికి ఎలాంటి కారణం లేదు అని డైరెక్ట్గా ఇజ్రాయెల్ దేశంలోకి మిలిటరీని పంపుతానని ఎర్డోగాన్ బెదిరించాడు. ఒక్కసారి ఈ మాటలు వెనుకున్న తీవ్రతను అర్థం చేసుకోండి. టర్కీ అనేది ఒక చిన్న దేశం కాదు, అది నాటో కూటమిలో ఉన్న శక్తివంతమైన దేశం. అలాంటి దేశం ఇజ్రాయెల్లోకి అడుగు పెడతామని అనడం అంటే డైరెక్ట్గా 3వ ప్రపంచ యుద్ధానికి తెర తీయటమే. అయితే ఎర్డోగాన్ కేవలం మాటలకే పరిమితం కాలేదండి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఒక పెద్ద లీగల్ వార్ స్టార్ట్ చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎర్డోగాన్ ఈ బెదిరింపులు చేసిన కొద్ది గంటలకే టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అనడోలు ఏజెన్సీ ఒక సంచలన వార్తను బయటపెట్టింది. టర్కీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏకంగా 35 మంది టాప్ ఇజ్రాయెల్ అధికారుల మీద, మంత్రుల మీద, అందులో స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మీద ఛార్జ్ షీట్లు రెడీ చేశారు. వాళ్ళు పెట్టిన కేసులు ఏంటో వింటే మీరు నవ్వుకుంటారు కూడా. ఇజ్రాయెల్ మీద మానవ హక్కుల ఉల్లంఘన, మారణ హోమం, టార్చర్, చట్టవిరుద్ధమైన అరెస్టులు లాంటి కేసులు నమోదు చేశారు. వీటన్నిటినీ కలిపి ఇజ్రాయెల్ మంత్రులకు ఏకంగా 4500 సంవత్సరాల జైలు శిక్ష వేయాలని టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని టర్కీ బిల్డప్ ఇస్తోంది. అసలు వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్, హిజ్బుల్లా అనే ఉగ్రవాదులను కొడుతుంటే మధ్యలో టర్కీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకంటే ఆ ఉగ్రవాద సంస్థలకు వెనక ఉండి ఫండింగ్ ఇచ్చేది, సపోర్ట్ ఇచ్చేది ఇలాంటి ఇస్లామిక్ దేశాలే. పైగా 2024 మేలోనే టర్కీ ఇజ్రాయెల్తో తమకున్న కోట్ల రూపాయల ట్రేడ్ మొత్తం ఆపేసి ఇజ్రాయెల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూసింది. మరి టర్కీ ఇంతలా రెచ్చిపోతుంటే ఇజ్రాయెల్ చేతులు కట్టుకుని కూర్చుందంటారా? ఇజ్రాయెల్ మంత్రులు ఇచ్చిన కౌంటర్లు చూస్తే ఎర్డోగాన్కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. టర్కీ చేస్తున్న ఈ పిచ్చి పనులకు ఇజ్రాయెల్ నుండి కౌంటర్లు మామూలుగా రాలేదు. ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన సోషల్ మీడియాలో ఏమన్నాడో తెలుసా? ఎర్డోగాన్ ఒక పెద్ద హిపోక్రైట్, ఒక కపటదారి. మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. ఎందుకంటే టర్కీలో ఉన్న తన సొంత పౌరులైన కుర్దిష్ ప్రజలను ఓచకోత కోసింది ఎర్డోగానే కదా అని అసలు నిజం బయటపెట్టాడు. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఏమన్నాడంటే ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఎర్డోగాన్ నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చుంటే మంచిది. అతనొక ముస్లిం బ్రదర్హుడ్ మనిషి అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయే రిప్లై ఇచ్చింది మాత్రం ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇతామర్ బెన్గ్విర్. ఇతను ఇజ్రాయెల్ క్యాబినెట్ లో అత్యంత ఫైర్ బ్రాండ్ లీడర్. బెన్గ్విర్ తన పోస్ట్ లో డైరెక్ట్ గా ఎర్డోగాన్ ని ట్యాగ్ చేసి, ఎర్డోగాన్ నీకు ఇంగ్లీష్ అర్థం అవుతుందా అని బూతు మాట రాసేశాడు. ఒక దేశపు భద్రతా మంత్రి ఇంకో దేశపు అధ్యక్షుడిని పబ్లిక్ గా ఒక బూతు పదంతో తిట్టడం అంటే ఇజ్రాయెల్కి ఎంత కోపం ఉందో, వాళ్ళు యుద్ధానికి ఎంతలా తెగించారో అర్థం చేసుకోండి. నువ్వు వస్తావో రావో అన్నది విషయం కాదు, నువ్వు వస్తే నిన్ను పాతాళంలోకి తొక్కుతావన్న రేంజ్లో ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. ఈ గొడవ ఎలా ఉంటే మధ్యలో ఎర్డోగాన్ అమెరికా ప్రెసిడెంట్కి ఎందుకు ఫోన్ చేశాడు? అసలు పాకిస్తాన్ మ్యాటర్ ఏంటి? మనం గత వీడియోలో చెప్పుకున్నాం, మీరు కూడా చాలా విషయాలు న్యూస్ ద్వారా వినే ఉంటారు. ఇరాన్కి అమెరికాకి మధ్య పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో శాంతి చర్చలు జరిగాయి. అవి ఫెయిల్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో మీటింగ్ అరేంజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎర్డోగాన్ తన స్పీచ్లో పాకిస్తాన్ ఆ మీడియేషన్ చేయకపోయి ఉంటే అని ఎందుకన్నాడు? ఎందుకంటే ఇస్లామిక్ దేశాలన్నీ లోపల ఒకటైపోయాయి. ఇరాన్ని కాపాడడానికి పాకిస్తాన్ ట్రై చేసింది. ఇప్పుడు టర్కీ ఏమో ఇజ్రాయెల్ మీద పడడానికి ట్రై చేస్తుంది.
ఇదే టైంలో ఎర్డోగాన్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఒక ఫోన్ కాల్ చేశాడు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయొద్దు, మధ్యలో కొందరు కుట్రలు చేసి దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు, దాన్ని కాపాడండి అని ట్రంప్కు వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ చేశాడు. ఇక్కడ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ పేరు వాడలేదు, కానీ ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఆ మాట అన్నాడు. ఎందుకంటే అమెరికా ఇరాన్లు కొట్టుకోకుండా సైలెంట్ అయితే ఇజ్రాయెల్ ఒక్కటే ఒంటరైపోతుంది. అప్పుడు ఇజ్రాయెల్ మీద పడి నాశనం చేయొచ్చు అన్నదే ఈ ఇస్లామిక్ దేశాల మాస్టర్ ప్లాన్. ఇప్పటి వరకు మనం చాలా క్లియర్గా, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో వార్తల గురించి, పాలిటిక్స్ గురించి విన్నాం కదా. కానీ అసలు విషయం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఈ వార్తలన్నింటి వెనుక దేవుని వాక్యం అయిన పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాలు ఏమున్నాయి, వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం. గోమెరును వాని సైన్యములను, ఉత్తర దిక్కుననున్న తొగర్మ వంశస్థులను వారి సైన్యములను, జనములనేకములను నీతో కూడా నుందురు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు టర్కీ ప్రెసిడెంట్ మేము ఇజ్రాయెల్లో అడుగు పెడతాం, దండయాత్ర చేస్తామని చెబుతున్న మాటలు చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు దాదాపుగా 2600 సంవత్సరాల క్రితమే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ సంఘటన బైబిల్లో స్పష్టంగా రాయించాడు, చెప్పేశాడు దేవుడు ఇదే జరుగుద్ది అని. పరిశుద్ధ గ్రంథంలోని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము మరియు 39వ అధ్యాయాలు అంత్య దినాల్లో ఇజ్రాయెల్ మీద జరగబోయే ఒక మహాభయంకరమైన గోగు మాగోగు యుద్ధం గురించి చెబుతాయి. యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం మీదకు ఉత్తర దిక్కు నుండి కొన్ని దేశాలు ఏకమై దండెత్తి వస్తాయి. ఆ దేశాలు ఏమిటి? మాగోగు అంటే ప్రస్తుత రష్యా, పారసీక దేశం అంటే ప్రస్తుత ఇరాన్, తొగర్మా, మెషకు, తుబాలు. బైబిల్ పండితులు, చరిత్రకారుల ప్రకారం ఈ తొగర్మా ప్రాంతం మరేదో కాదు, ప్రస్తుత టర్కీ దేశం. వినడానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఈ రోజు వార్తల్లో ఎర్డోగాన్ ఏమంటున్నాడు? మా టర్కీ సైన్యం ఇజ్రాయెల్లోకి ఎంటర్ అవుతుంది అంటున్నాడు. బైబిల్ ఏం చెప్తోంది? తొగర్మా, టర్కీ సైన్యాలు ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తాయి అని చెప్తోంది. గతంలో ఎప్పుడు టర్కీ ఇలా ఇజ్రాయెల్ మీద ఎప్పుడు డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేయలేదు. ఒకప్పుడు టర్కీ, ఇజ్రాయెల్ మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు కరెక్ట్గా అంత్య దినాల సమయానికి టర్కీ కూడా రష్యా మరియు ఇరాన్తో చేతులు కలిపి ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి రెడీ అయిపోయింది. కళ్ళ ముందే బైబిల్ ప్రవచనం 100% అక్షరాల ఎలా నెరవేరుతుందో చూడండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదకి నీ వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తుమోయి వారందరూ మిక్కిలి గాయపడుతురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుతురు. చూశారు కదా, ఒక్క టర్కీ మాత్రమే కాదు, రేపు మొత్తం ప్రపంచం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారుతుంది. జకర్యా ప్రవక్త చెప్పినట్లు యెరూషలేము ఇప్పుడు ప్రపంచానికి ఒక బరువైన రాయిగా, ఒక మత్తు కలిగించే పాత్రగా మారిపోయింది. ఐక్యరాజ్య సమితి, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలు, టర్కీ, ఇరాన్ ఇలా భూజనులందరూ దానికి విరోధంగా కూడుకుంటున్నారు. వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటో కూడా బైబిల్ ముందే చెప్పింది. 83వ కీర్తన 4వ వచనం. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. అవును, వాళ్ళ ప్లాన్ ఇజ్రాయెల్ను ఓడించడం కాదు. అసలు భూమి మీద ఇజ్రాయెల్, యూదులు అనే పేరు లేకుండా, నామరూపాలు లేకుండా మ్యాప్లో నుంచి తుడిచివేయడమే వాళ్ళ ఇస్లామిక్ ఎజెండా. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇజ్రాయెల్ను కాపాడుతున్నది ఏ అమెరికానో, ట్రంపో కాదు. ఇజ్రాయేలును కాపాడుతున్నవాడు కునుకడు, నిద్రపోడు. ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా. వాళ్ళు దేవుని కంటి పాపను ముట్టుకుంటున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలు, ఈ ప్రవచనాల నెరవేర్పులు చూస్తుంటే మీకేమర్థం అవుతుంది? లోకం తన పనుల్లో తాను బిజీగా ఉంది. కానీ ఆకాశంలో దేవుని గడియారం టిక్ టిక్ మంటూ అంతం వైపు పరుగులు తీస్తుంది. టర్కీ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్పై దండెత్తి వస్తాననడం, ఇజ్రాయెల్ బూతులు తిడుతూ యుద్ధానికి రెడీ అవ్వడం, ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ చుట్టూ టెన్షన్స్, ఇవన్నీ కేవలం పొలిటికల్ వార్తలు కాదండి. ఇవి మనం బైబిల్లో చదివిన మహాశ్రమల కాలానికి ముందు వినబడుతున్న హెచ్చరిక సైరన్లు. యేసుక్రీస్తు రాకడ అత్యంత సమీపంగా ఉంది. మన లోకాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విమోచన సమీపించి ఉన్నది అని లూకా సువార్తలో యేసయ్య చెప్పాడు. అవును, మన రారాజు రాబోతున్నాడు. ఈ లోకం ఎప్పుడైనా కాలిపోతుంది, ఈ నాయకుల గర్వం ఎప్పుడైనా పాతాళంలో కలిసిపోతుంది. కానీ దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. మీరు దేవుని వైపు తిరిగి ఆయనలో సిద్ధపడి ఉన్నారా? ఒక్కసారి పరిశీలించుకోండి. ఈ డీప్ జియో పాలిటిక్స్ అండ్ అద్భుతమైన బైబిల్ ప్రవచనాల వాస్తవాలను మీరు చర్చ్ గ్రూప్స్లో, వాట్సాప్లో ఖచ్చితంగా షేర్ చేయండి. రాకడ కోసం లేఖనాల ఆయుధాలను పట్టుకొని సిద్ధంగా ఉందాం. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజానే రాజు మహిమాన్వితుడే, మేఘమామనునై వచ్చుచున్నాను.
చూస్తున్నారు